అందులో గుడుగు వాళ్ళ బాబాయ్కి చాలా హెల్ప్ చేసినా గానీ వాళ్ళ బాబాయ్ కృతజ్ఞత లేదు కదా కదా. ఆ వేళేమో బోడి వెదవా అన్నాడా, మొన్నను మీ మనసు బాగాలేదంటే బోడి అభిప్రాయం అన్నాడు అని మళ్ళీ అన్నాడు కదా. బాబాయి అలా నాది బోడి అభిప్రాయం అనడానికి నాకు బోడిగుంటూ ఉండటమే కదా ఫలితం అనుకున్నాను. ఆ ఫలితం వల్ల కోపం వచ్చేసింది. ఫలితం అంటే కారణం అంటే నాకు తెలీదు. ఈ అభిప్రాయం నాది కాదు, మా బామ్మదిలే అని చెప్దాం అనుకున్నాను. కానీ ఏం లాభం, నాకు కొంచెం పిల్లకైనా ఉంది, బామ్మకు పిల్లక కూడా లేదు. అందుకని ఊరుకున్నాను. అయినా కోపం వచ్చేసింది. ఇవన్నిటికీ ఈ బోడిగుండు పిల్లకే కదా ఫలితం అనుకొని వెంటనే నాన్న కోటి జేబులో నుంచి పాణి తీసుకొని బండి కొరడా, నిజం కొరడా తెలిసినా, పట్టుకొని రైమని వెళ్ళిపోయాను. ఎక్కడికి? మెడ్రాస్ క్రాపింగ్ షాప్ కి అని ఒకటి ఉంది పక్క వీధి చివర. మాది ఇది వరకు మెడ్రాసేగా. దసరాకు వెళ్ళాంలే 10 రోజులు. అక్కడికి వెళ్ళి నాకు అర్జెంటుగా మెడ్రాస్ క్రాపింగ్ చేయమన్నాను. వాడు రండి అని మర్యాద చేయలేదు. పైగా మీ నాన్నని అడిగి రమ్మన్నాడు. ఇలాంటి వాటిలో నాన్న ఎప్పుడు అమ్మ పార్టీనే, అందుకని అడగలేదనుకో. మా నాన్నంతటి వాడు ఎవరైతే వినలేదో వాళ్ళు ఆన్సర్ చేయలేరు అని పర్వాలేదు మెడ్రాస్ క్రాపింగ్ చేసే అన్నాను. వాడు అలా నవ్వాడు. అలా నవ్వి నా కోపం వస్తుంది. సెలూన్ కి వెళ్ళాడు బుడుగు. సెలూన్ కి వెళ్ళి ఏం చేశాడో చూడండి మరి. సరే, అక్కడికి నా దగ్గర డబ్బులు లేదనుకున్నాడేమోనని పాణి చూపించాను. ఇవ్వలేదనుకో, ముందస్తుగా డబ్బు ఇవ్వకూడదు, పెద్దవాళ్ళు ఇవ్వరు. పాణి చూపించినా వాడు మెడ్రాస్ క్రాపింగ్ చేయనన్నాడు. ఎలాగా? నీది గుండు కదా అన్నాడు. గుండు ఉంటే ఎవరికైనా క్రాఫ్ట్ చేయత అవుతుందా? గుండు ఉంటే క్రాఫ్ట్ చేయొచ్చా? ఎలా చేస్తారు? గుండు మీద క్రాఫ్ట్ ఎవరికి చేత కాదు కదా. కానీ బుడుగుకి ఆ మాట తెలియక సెలూన్ కి వెళ్ళాడు అనమాట. అర్జెంట్ గా చెయ్యాలి అన్నాను నేను. చేయకపోతే కొరడాతో కొట్టేస్తానన్నాడు. వాడు చేయలేదు. అందుకని చెల్లున ఒకటి ఇచ్చి పరిగెత్తుకుంటూ బండి కట్టుకుంటూ మా ఇంటికి వెళ్ళిపోయాను. అవునా? సరే, క్వశ్చన్స్ అడిగినా ఎవరు చెప్తారు? చూద్దాం మేము ఎంతమంది ఎలా అట్టుకున్నారు. స్టార్ట్ మ్యామ్. చెప్పనా? బాబాయి అలా నా బోడి అభిప్రాయం అనడానికి కారణం ఏమిటి వేదాంశ్? బాబాయ్ ఎందుకు నాది బోడి అభిప్రాయం అని చెప్పాడు? వేదాంశ్ నా వైపు తిరిగి చెప్పు. బాబాయ్ బోడి అభిప్రాయం అని ఎందుకన్నాడు? నాకొచ్చు మ్యామ్ దాని ఆన్సర్. ఎందుకంటే బుడుగుకి గుండు ఉంటది కాబట్టి బోడి అభిప్రాయం అని చెప్పాడు. మ్యామ్ నాకు క్లాప్స్ ఇప్పించండి. ఆల్ ఆఫ్ యూ క్లాప్ ఫర్ రాధిక మ్యామ్. మ్యామ్ ఐ యామ్ ఏ గుడ్ లిజనర్. మ్యామ్ ఐ యామ్ ఏ గుడ్ లిజనర్. బుడుగు ఏం తీసుకున్నాడు? డబ్బులు. అందరూ అతరుకి క్లాప్స్ ఇవ్వండి. అతరుకి క్లాప్స్. వెరీ గుడ్. ఆ కాణి నిజం కొరడా పట్టుకొని రయ్యమని ఎక్కడికి పరిగెత్తాడు బుడుగు? కాదు లడ్డు, వాళ్ళ ఇంటికి కాదు. కొరడా తీసుకొని ఎక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు లేదా? వెరీ గుడ్. శ్రీకృతికి క్లాప్స్ ఇవ్వండి. సెలూన్ కి వెళ్ళాడు. ఇంతకు ముందు బుడుగు వాళ్ళది ఏ ఊరు? వెరీ గుడ్. ఎవరు చెప్పారు? తేజో. అందరూ తేజోకి క్లాప్స్ ఇవ్వండి. మెడ్రాస్ తేజో గుడ్ లిజనర్. వెరీ గుడ్. ఏ సెలవులకు వెళ్ళే వాళ్ళు ఏ సెలవులకు వెళ్ళారు తేజో? దసరా. నువ్వు అర్జెంట్ గా నాకు క్రాఫ్ట్ చేయమంటే షాపతను ఏమన్నాడు? వేదాంశ్ గడా. వేదాంశ్ షాపతను ఎందుకమ్మా క్రాఫ్ట్ చేయనన్నాడు? అది గుండు వాళ్ళకి క్రాఫ్ట్ చేయటం కుదరదు అన్నాడు. చాణక్య క్లాప్స్ ఇవ్వండి అందరూ. పర్వాలేదులే మెడ్రాస్ క్రాఫ్ట్ చేసేయి అంటే షాపతను ఏం చేశాడు? ఏమన్నాడు? కొరడా పెట్టి కొడతానన్నాడా? అలా చిన్నపిల్లల్ని కొట్టొచ్చా? కొట్టకూడదు, అర్థమయ్యేలాగా చెప్పాలి. ఓకే నెక్స్ట్. షాపతను క్రాపింగ్ చేయకపోతే బుడుగు ఏం చేశాడు? చెంప మీద కొట్టాడు. అలా కొట్టకూడదు కదా పెద్దవాళ్ళని. ఆల్ ఆఫ్ యూ క్లాప్ ఫర్ ఝాన్సీ మ్యామ్. ఝాన్సీ మ్యామ్, యువర్ స్టోరీ ఈజ్ సో నైస్. ఐ లైక్ ఇట్ వెరీ మచ్.